హాయ్ హలో అండి. శనివారం వచ్చిందంటే ఆంధ్రాలోనైతే ఏం కూర అని అడగడమే పాపం అండి. పప్పు లేదా పప్పుచారు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పప్పు టమాటా ఎలా చేసుకోవాలో చూద్దామా? టీ తాగే గ్లాస్ కందిపప్పు తీసుకుంటే ముగ్గురికి సరిపోతుంది. అది 2 సార్లు శుభ్రంగా కడిగేసి అందులో ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 చిన్న సైజు టమాటాలు వేసుకొని పసుపు కారం వేసుకొని ఒక అర చెంచా ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన వరకు ఉంచుకొని విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఇలా మెత్తగా మెదుపుకొని కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. టమాటా పులుపు సరిపోదు కాబట్టి చింతపండు రసం వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి మెత్తగా కలుపుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపుదేముందిలే ఆవాలు జీలకర్ర వేసి వేసుకోవడమే కదా అనుకుంటాము. కరివేపాకు ఉన్నా పర్లేదు, ఎండుమిరపకాయ ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకుంటాం. కానీ కంపల్సరీ కరివేపాకు ఎండుమిరపకాయ ఉండాలండి. పోపు అన్న తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒక 7-8 వెల్లుల్లి రెప్పలు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. కరివేపాకుది ఏముంది అనుకుంటాం కదా, నూనెలో వేగిన తర్వాత ఆ కరివేపాకు ఎంత కమ్మగా ఉంటుందండి తింటుంటే. అలాగే ఎండుమిర్చి కూడా తీసి పారేసే ఎండుమిర్చి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకుంటాం కదా. మనం పప్పన్నం తిన్న తర్వాత పెరుగన్నం ఎలాగూ తింటాం. పెరుగన్నం ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఈ ఎండుమిర్చి ముక్కని చప్పరించి చూడండి, ఆ టేస్టే వేరండి. రుచిగా వండుకోవడమే కాదండి, రుచిగా తినడం కూడా రావాలి. ఆస్వాదిస్తూ తింటేనే ఏదైనా మంచి టేస్ట్ వస్తుంది. పోపుని తీసుకెళ్ళి పప్పులో వేయడం కాదు, పప్పుని తీసుకొచ్చి పోపులో వేస్తే సుయ్యమనాలి, ఇల్లంతా కమ్మటి వాసన రావాలి. అప్పుడే అసలైన పప్పు టమాటా రుచి అద్దిరిపోతుంది. ఓకేనండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.